తిరుపతి అవిలాల సమీపంలోని సర్వే నంబర్ గల 271/2 కొంత భూమిని 75 లక్షల రూపాయల వరకు వెచ్చించి విమలమ్మ అనే మహిళ వద్ద 2021లో కొనుగోలు చేశామని, అయితే నేషనల్ హైవే రోడ్డుకు పోయిన భూమి బాధితులకు ప్రభుత్వం గురించి నష్టపరిహారం కూడా పొంది ఉన్నారని తెలిపారు. తమ కమ్మిన భూమిని రిజిస్టర్ పత్రాలలో తప్పుడు సర్వే నంబర్ గల భూమిని విక్రయించారని బాధితులు చిన్న సుబ్బయ్య, లక్ష్మీదేవిలు ఆవేదన చెందారు. ఇది అన్యాయమని ప్రశ్నిస్తే బెదిరిస్తున్నారని ఆరోపించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాధితులు మాట్లాడారు. మేము రాయచూటి నుండి ఇక్కడ వచ్చినాం సార్, బతుకుదేరు కానీ వచ్చినామా, వాళ్ళు అక్కడ అమ్ముకొని వచ్చి ఇక్కడ కొనుక్కో అంటే ఆ మారి చేసినారు సార్. బతుకుదేరు కానీ వచ్చా ఆడ స్థలం కొన్నాం సార్, అక్కడ అమ్ముకొని వచ్చి ఇక్కడ కొన్నాం. పిల్లలు చదువులు కానీ ఇక్కడ వచ్చా కడతా అంటే కట్టనీలే సార్. వాళ్ళు రోడ్డుకు స్థలం రోడ్డు ఎంత లేని చూసి చీటింగ్ చేసి అమ్మినారు సార్, డబ్బులు తీసుకొని వాళ్ళు. ఇంకా మాకు ఎవరు న్యాయం చేయలేదు సార్. అక్కడ పోలీస్ స్టేషన్ పోయింటే ఎవరు పట్టించుకోలే. మరి మీరే న్యాయం చేయండి సార్ మాకు. వాళ్ళ పేరు ఇది విమలమ్మ ప్రసాద్ అని, నరేంద్ర. హైవేలో సార్, హైవేలో రోడ్లో ఎవరు మాకు దిక్కులేక వచ్చినాం సార్. అవిలాల సర్వే హైవేలో ప్రసాద్ వాళ్ళ నాయన అమ్మినారు సార్ మాకు. రఘునాథ 76 లక్షలు అయింది సార్ మాకు. స్థలమే లేదంట సార్ ఆడ సర్వేలో. వాళ్ళు ఉన్నదని అమ్మినారు సార్ రోడ్డుకు. మేము అక్కడ పొలం అమ్మి ఇక్కడ కొనుక్కున్నాం. ఏం లేదు, ఆడ రోడ్లో ఉన్నాం సార్, దాని నిండులో.